హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో జూన్ 28 మరియు 29 డేట్స్లో గల ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల భారతదేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ అందించడానికి ఆర్బిట్ కనెక్ట్ ఇండియా యొక్క అనుమతిని ఏ కంపెనీ పొందింది? ఆన్సర్: రిలయన్స్ కంపెనీ. శాటిలైట్ ఆధారంగా వేగవంతమైన ఇంటర్నెట్ కోసం ఈ అగ్రిమెంట్ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి చాడ్విక్ హౌస్ నావిగేటింగ్ ఆడిట్ హెరిటేజ్ మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్: సిమ్లా. సిమ్లాలోని చాడ్విక్ హౌస్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ హెరిటేజ్ మ్యూజియంని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడానికి ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు? ఆన్సర్: ఏపీ హోతా గారి అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల స్వచ్ఛ భారత్ మిషన్ క్రింద సఫాయి అప్నావో బీమారీ భగావో కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించడం జరిగింది? ఆన్సర్: గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: ఏ దేశం అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 100వ సభ్య దేశంగా మారింది? ఆన్సర్: పరాగ్వే దేశము. 100వ సభ్య దేశము పరాగ్వే కాగా 99వ దేశంగా స్పెయిన్ దేశము అంతర్జాతీయ సౌర కూటమిలో చేరడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల T20 క్రికెట్లో 200 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యాట్స్మన్ ఎవరు? ఆన్సర్: రోహిత్ శర్మ. రెండవ స్థానంలో న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి మార్టిన్ గుప్టిల్ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్: భారతదేశపు మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయ యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవికి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: సైమన్ మాక్ గారు నియమితులయ్యారు. యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీ మహారాష్ట్రలోని ముంబైలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్: మొదటి ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ ఏసియా పసిఫిక్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్: కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జరిగింది. వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము టెంపుల్ మ్యూజియంని ఎక్కడ నిర్మించడానికి ఆమోదం తెలిపింది? ఆన్సర్: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నందు. దేశంలోని అన్ని దేవాలయాల ఇతిహాసాలు ఈ మ్యూజియంలో ఉంటాయి. ఈ టెంపుల్ మ్యూజియంకి అయ్యేటటువంటి ఖర్చు 750 కోట్లు. దీనిని ఈ 750 కోట్ల ఖర్చుని టాటా కంపెనీ వారు భరిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే అవసరం ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.